ఓట్ల పండుగ సమీపిస్తోంది. స్వస్థలాలకు వెళ్లి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో స్థిరపడిన వారు బస్సు, రైళ్లలో సీట్లు దొరక్క ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సమస్యను గుర్తించిన ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేస్తోంది. ఎప్పటికప్పుడు డిమాండ్ను సమీక్షిస్తూ బస్సుల సంఖ్య పెంచుతున్నామంటున్న ఆర్టీసీ ఆపరేషన్స్ ఏడీ కేవీఆర్కే ప్రసాద్తో ఈటీవీ ముఖాముఖి. 11వ తేదీని ప్రత్యేకంగా చెప్పవచ్చు. తమ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు రాష్ట్ర ప్రజలంతా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరున్నారు. ఆర్టీసీ పరంగా కూడా వారందరూ వచ్చి వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా ఏర్పాటు చేస్తుంది. ఏప్రిల్ 11వ తారీఖున పోలింగ్కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గాను ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఈ ఆర్టీసీ పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారనే విషయాన్ని ఏపీఎస్ఆర్టీసీ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవీఆర్కే ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఏప్రిల్ 11వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్కు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చేటువంటి వారి కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ 11వ తారీఖున మనకి అన్ని జిల్లాల్లో కూడా అండి ఈ పోలింగ్ కోసం స్పెషల్ రిక్వెషన్స్ కొన్ని కలెక్టర్ గారి దగ్గర నుంచి రిక్వెషన్స్ వచ్చినాయి. సుమారుగా 400-450 బస్సులు 500 మధ్యలో అన్ని జిల్లాల్లో కూడా అడిగారు. కొన్ని చోట్ల ఇంకా ఫైనల్ కావాలి. వారికి ఆ బస్సులు ఇస్తూ మరి మన దగ్గర ఉన్న బస్సులు కూడా అన్ని బస్సులు కూడా డిపోలు ఏ బస్సులు లేకుండా అన్ని బస్సులు కూడా సుమారుగా 6000 బస్సులు తిప్పడానికి ప్రయత్నాలు ఫుల్గా తయారు చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అట్లాగే దూర ప్రాంతాల నుంచి ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్ మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి మనకి ఇప్పటికీ 249 బస్సులు రిజర్వేషన్స్ అయినాయండి. ఇంకా కూడా ఒక 34 బస్సులు వస్తాయని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అట్లాగే బెంగళూరు నుంచి కూడా సుమారుగా ఒక 35 బస్సులు ఇప్పటివరకు రిజర్వేషన్ అయినాయి. ప్రతిరోజు కూడా మేము రివ్యూ చేసుకుంటూ వారికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా రిజర్వేషన్ పొజిషన్ చూసుకుంటూ ఏ సెక్టర్లో అయితే బస్సులు అవసరమో ఆ కన్సర్న్ ఆర్ఎం గారితో మాట్లాడుకొని చెప్పి హైదరాబాద్లో మాకు కూడా ఒక ఆఫీసర్స్ని అరేంజ్ చేయడం జరిగింది. ఉన్నారు ఆల్రెడీ లాంగ్ డిస్టెన్స్ సర్వీసులు చూడడానికి. ఎక్కువగా హైదరాబాద్ నుంచి ఇటు రాష్ట్రానికి వచ్చే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ ప్రత్యేక బస్సును ఓపీఆర్ఎస్లో పెట్టారని చెప్తున్నారు. సో పెట్టినటువంటి బస్సుల్లో ఇప్పుడు ప్రస్తుతం సీట్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయి? ఎంత మేర రిజర్వేషన్ పొజిషన్ ఏంటి సార్? ఇప్పుడు షెడ్యూల్ బస్సులు మాకు రోజు కూడా అండి హైదరాబాద్ నుంచి వేరియస్ ప్రాంతాలు జిల్లా మన స్టేట్లో ఉన్న వేరియస్ ప్లేసెస్కి అంటే అనంతపూర్ దగ్గర నుంచి మనం శ్రీకాకుళం దాకా తీసుకుంటే 534 సర్వీసులు మనం రెగ్యులర్ సర్వీసులు నడుపుతామండి. ఈ రెగ్యులర్ సర్వీసెస్ కాకుండా ఇప్పటి వరకు 249 సర్వీసులు మనం అదనంగా యాడ్ చేస్తే అందులో కొన్ని సర్వీసులు 75-80% సీట్లు రిజర్వేషన్ అయినాయి. ఒకసారి ఎప్పుడైతే 80% దాటుతుందో ఇంకొక బస్సు మనం అదనంగా యాడ్ చేసుకొని 2-3 బస్సులు చొప్పున అదనంగా యాడ్ చేసుకొని వెళ్తూ ఉంటాం. అది డైలీ రివ్యూ చేస్తున్నాం కాబట్టి మా ఉద్దేశంలో ఇంకా ఆల్రెడీ ముందే చేసుకుంటారండి. లాస్ట్ మూమెంట్లో వస్తే మనం చెప్పలేము, కానీ లేకపోతే ఇంకొక 40-50 బస్సులు సరిపోతాయి అనుకుంటున్నామండి మా ఎక్స్పెక్టేషన్. ఒకవేళ ఆ రోజులో అంటే 10వ తారీఖు రోజు కనుక ఒక రష్ ఎక్కువ అయితే కనుక మీరు ఎలాంటి ఏర్పాటు చేస్తారు? అంటే అప్పటికప్పుడు అంటే కొంచెం కష్టమవుతుందండి. అందుకని మా రిక్వెస్ట్ టు ది అందరికీ కూడా ఈ ఓటర్ కానివ్వండి లేకపోతే సెలవులకి ఇంట్లోకి వచ్చే వాళ్ళకి కానివ్వండి ముందు రిజర్వేషన్ చేసుకుంటే, ఎందుకంటే దగ్గర కాదు ఇది దూరం, ఇక్కడి నుంచి బండి వెళ్ళి రావాలంటే అప్పటికప్పుడు సాధ్యపడదు కాబట్టి స్పట్ మూమెంట్ వస్తే మనం చేయలేము, కానీ ముందు రిజర్వేషన్ చేసుకుంటే మేము డెఫినెట్గా బస్సులు కావాల్సిన అరేంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రత్యేక బస్సుల్లో ఫేర్ ఎట్లా ఉంటుంది సార్? ఛార్జీలు ఎలా ఉంటాయి? ఈ ప్రత్యేక బస్సుల్లో 1.5 ఛార్జ్ చేస్తున్నామండి ఎప్పుడులాగానే. ఎందుకంటే వన్ సైడ్ ట్రాఫిక్ ఉంటుంది, ఇటు నుంచి అటు ఏమి ట్రాఫిక్ ఉండదు కాబట్టి వీఆర్ ఛార్జింగ్ 1.5. ఓకే, ఈ ఓటు వినియోగించుకున్న తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ గమ్యస్థానానికి వెళ్ళేందుకు గాను ఎలాంటి ఏర్పాటు చేశారు? ఈ సెలవులు వచ్చినాయి కాబట్టి అండి జనరల్గా మేము రిజర్వేషన్ చూసుకుంటే ఆదివారం నాటికే రిజర్వేషన్ ఉంది, కానీ ఇంకా ముందు శనివారం, శుక్రవారం ఎలక్షన్ అయిపోగానే వెళ్ళిపోదాం అన్నది లేదు. కొంచెం స్ప్రెడ్ అయింది. కొంతమంది మాత్రమే వెనక్కి వెళ్ళిపోయేదానికి రిజర్వేషన్ కనపడింది. ఎక్కువ మంది ఆదివారం నాడు వెళ్తున్నారు కాబట్టి మాకు ఇది అలవాటు ఉందండి. దసరా కానీ సంక్రాంతి కానీ మన స్పెషల్ పిల్లలకు వచ్చిన తర్వాత వెళ్ళే అరేంజ్మెంట్ ఉంటుంది. మాకు అందులో అసలు ఇబ్బంది ఏం లేదండి. సరే, తెలంగాణ ఆర్టీసీ నుంచి కూడా జనరల్గా ప్రతిసారి రష్ ఉన్న టైంలో అడిషనల్గా బస్సెస్ కూడా ఏర్పాటు చేస్తారు. ఈసారి ఏమన్నా బస్సులు ఏర్పాటు చేయాలని మీరు ఏమైనా రిక్వెస్ట్ పెట్టారా? అక్కడ నుంచి ఏమైనా ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసే వాళ్ళు? మాకు తెలిసి ఇప్పుడు వరకు 10 బస్సులు మాత్రం వాళ్ళు అరేంజ్ చేశారండి. ఎందుకంటే డిమాండ్ ఉంటే వాళ్ళు కూడా అరేంజ్ చేస్తారు. ప్రస్తుతం ఏంటంటే మేము 249 బస్సులు ఈ రోజు వరకు అరేంజ్ చేసాము. వారు ఒక 10 బస్సుల వరకు అరేంజ్ చేశారు. అవసరాన్ని బట్టి వాళ్ళు కూడా అరేంజ్ చేస్తారండి డెఫినెట్గాను. బట్ ఇప్పుడు వరకు అయితే 249 మేము మీట్ అవ్వగలుగుతున్నాం కాబట్టి మేము ఇంతవరకు వారికి స్పెసిఫిక్గా మేము అడగలేదు. ఇంతవరకు పెంచుతారు అంటే డిమాండ్ ఇంకా రావట్లేదు కాబట్టి ఇంకా పెంచలేదు.
డిమాండ్ని బట్టి పెంచుకుంటాం. మేమే ఇంకొంచెం బస్సులు యాడ్ చేయగలుగుతాం డెఫినెట్గాను. ఈసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్రానికి వచ్చేటువంటి వారందరి కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టుగా ఆర్టీసీ ఆపరేషన్స్ ఏడీ ప్రసాద్ గారు చెప్తున్నారు. అదేవిధంగా చివరి నిమిషంలో అప్పటికప్పుడు రద్దీ పెరిగినప్పుడు కూడా అందుకు అనుగుణంగా ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారందరూ కూడా తమ ప్రాంతాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు తగు చర్యలు తీసుకున్నట్టుగా కూడా వారు చెబుతున్నారు. కెమెరామెన్ భాస్కర్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.